హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డైరీస్. సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద వీకెండ్ వ్లాగ్. సో ఆ రోజు డే అయితే చాలా ప్లెజెంట్గా స్టార్ట్ అయింది. సో మార్నింగ్ మంచిగా నా మొక్కలన్నింటినీ చూసుకుంటాను. ఏది పెరిగింది, ఏది పాడైంది, ఏంటని మొత్తం అన్నీ చూసుకుంటూ ఉంటా. అండ్ నెక్స్ట్ అయితే నాకు కొన్ని గ్రాసరీస్ కావాల్సి వచ్చింది, అవి ఆర్డర్ చేసి తెప్పించుకున్నా. సో వీక్ డేస్లో మోస్ట్లీ టీ ఆర్ కాఫీ అవాయిడ్ చేస్తాం, బట్ వీకెండ్లో మాత్రం ప్రిఫర్ చేస్తాం, ఇంట్లోనే ఉంటాం కదా. సో మంచిగా స్ట్రాంగ్గా టీ పెట్టుకొని డే అయితే స్టార్ట్ చేస్తాము. అండ్ ఆఫ్టర్ టీ టైం బ్రేక్ఫాస్ట్కి అయితే దోశ పిండి ఆర్డర్ పెట్టాను. సో ఇంట్లోనే ఉంటాం కదా, మంచిగా ఎగ్ దోశ వేసుకుందామని చెప్పి. అండ్ ఎగ్ దోశకి కాంబినేషన్గా నేనైతే కోకోనట్ చట్నీ అండ్ ఇంకా మా ఫేవరెట్ రెడ్ చట్నీ, ఎండుమిర్చి చట్నీ అనమాట, దోశకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఎగ్ దోశ వేసుకున్నప్పుడు ఈ కారం చట్నీ ఇంకా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అండ్ నేనైతే మంచిగా టీవీ చూస్తూ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసా. అండ్ ఈలోపు అన్నయ్య కాల్ చేశాడు వస్తున్నా అని చెప్పి. ఇంకా అందుకని లంచ్ కూడా నేను ఎర్లీగా కుక్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ ఆ రోజు స్పెషల్స్ వచ్చేసి ఏం లేదు, మోస్ట్లీ చికెనే ఉంటుంది. సో చికెన్నే 2 వెరైటీస్గా చేద్దాం అనుకున్నా. ఒకటి వచ్చేసి చికెన్ కర్రీ అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ ఫ్రై, దాంతోపాటు గారెలు కూడా చేద్దాము అనుకుంటున్నాను. సో చికెన్ కర్రీకి అయితే నేను ఇలా ఆనియన్, దాంతోపాటు కొంచెం జింజర్ గార్లిక్ వేస్తాను. అలానే ఓల్ బిర్యానీ మసాలాస్ అంటే చెక్క, మొగ్గ, లవంగం, ఇలాచి అన్నీ కూడా జస్ట్ ఒక్కొక్కటి కూడా అలా వేసేసి కొంచెం ఫైన్ పేస్ట్గా చేసేసుకుంటాను. సో దాంతోపాటు కొంచెం శనగపలుకులు ఉంటాయి కదా, అవి కూడా ఒక 6 or 7 జస్ట్ అలా వాటర్లో ఒక 2 minutes సోక్ చేసేసి అవి కూడా మిక్స్ చేసేయాలి. సో ఇదే ఆ మిక్చర్ అనమాట. సో మొత్తం ఇలా ఫైన్ మిక్చర్ అయ్యాక ఆయిల్ వేసి అండ్ ఈ మిక్చర్ వేసేసి కొంచెం చిల్లీ కూడా వేసేసి అలా కుక్ చేస్తూ ఉండాలి. ఇదేంటంటే మిక్చర్ మనం పల్లీలో వేస్తాం కదా, అందుకని అడుగంటుతుంది. అడుగంటుకోకుండా కొంచెం చూసుకుంటూ మనం అటు ఇటు కదుపుకుంటూ ఉండాలి, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇలా బాగా ఇది కుక్ అయిపోయాక దీంట్లో మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకునే చికెన్ ఉంటుంది కదా, అది వేసేయాలి. అది వేసేసి మంచిగా దానికి మసాలా అంతా పట్టేలాగా ఉప్పు, కారం, పసుపు అన్నీ కూడా వేసేసి మిక్స్ చేసి లిడ్ పెట్టేసుకోవాలి. సో లిడ్ పెట్టుకున్నాక చికెన్లో మనం ఇంకేం వాటర్ వేయక్కర్లేదు, దాంట్లోనే చాలా వాటర్ ఊరొస్తుంది. ఇన్ కేస్ మనకి కావాలన్నా కూడా ఎక్స్ట్రా వాటర్ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ గ్రేవీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. గ్రేవీలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పల్లీలు అనమాట. సో ఆ పల్లీలు వేయడం వల్ల కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అండ్ లాస్ట్లో కొంచెం చికెన్ మసాలా, ధనియా పౌడర్ వేసేసి ఇలా కొత్తిమీర వేసేసి పక్కన పెట్టేసుకుంటే అంతే, కర్రీ మనకి రెడీ అయిపోతుంది.
అండ్ ఇక్కడ నేను సెకండ్ రెసిపీ స్టార్ట్ చేసేసాను. అదే చికెన్ ఫ్రై. సో, ఈ చికెన్ ఫ్రైకి ఫస్ట్ అయితే ఆనియన్స్ చాలా ఫైన్‌గా చాప్ చేసుకోవాలి. అది ఆయిల్‌లో వేసేసి ఇలా డార్క్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకొని దాంట్లో రా చికెన్ వేసేయాలి. వేసేసి ఒక 5-10 మినిట్స్ కుక్ చేసి అప్పుడు మనం సాల్ట్, పసుపు అండ్ కారం కూడా వేస్తాము. వేసి ఇలా ఆల్మోస్ట్ ఒక 50% కుక్ అయింది అన్నప్పుడు ఇలా కొంచెం పచ్చిమిర్చి వేసేయాలి. సో, ఈ పచ్చిమిర్చి కూడా ఒకలాంటి డిఫరెంట్ టేస్ట్ ఇస్తుంది లాస్ట్‌లో. అండ్ అగైన్ ఇంకొక 5 మినిట్స్ అయ్యాక కొంచెం కరివేపాకు కూడా వేసేయాలి. వేసేసి మళ్ళీ ఒక 5-10 మినిట్స్ కొంచెం బాగా రోస్ట్ చేసుకోవాలి. కుక్ చేసుకున్నాక అప్పుడు ఇంకా ఒక 90% కుక్ అయిపోయింది అన్నప్పుడు కొంచెం గరం మసాలా అండ్ చికెన్ మసాలా కూడా వేసేసి అగైన్ మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా కొంచెం కుక్ చేసుకొని ఫైనల్‌గా మనకి 100% కుక్ అయిపోయింది అన్నప్పుడు ఒక 2 మినిట్స్‌లో దించేస్తామనగా అప్పుడు ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇదే ఈ రెసిపీకి సీక్రెట్. సో, ధనియాల పొడి వేసుకొని అండ్ ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే మన యమ్మీ యమ్మీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఇది ఆల్మోస్ట్ మా ఇంట్లో అందరికీ ఫేవరెట్. అండ్ దెన్ నేను గారెలు వేయడం కూడా స్టార్ట్ చేశాను. గారెలు వేయాలంటే నిజంగా కూడా నాకు చాలా పెద్ద టాస్క్. ఎప్పుడు కూడా రౌండ్‌గా రానే రావు. షేప్‌లెస్‌గా వస్తాయి. బట్ ఆ రోజు ఎందుకో వీడియో తీస్తున్నాననేమో మంచి షేప్‌లో వచ్చాయి. ఫస్ట్ టైమ్ అనమాట ఒక షేప్‌లో రావడం. రిమైనింగ్ అప్పుడంతా కూడా టేస్ట్ బానే ఉంటున్నాయి కానీ మోస్ట్‌లీ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ వస్తూ ఉంటాయి. రాలేదా నాది వచ్చింది. ఇప్పుడు ఎక్కువ వేసాను కదా. నా వీడియోస్ మా వాళ్ళు అందరూ చూస్తున్నారండి శిరీష. నేను కూడా చూస్తున్నా. మొన్న ఊరెళ్ళినప్పుడు చెప్పాను. అది కూడా తీయాలి, నూనెలు వేసేది కూడా కొంచెం ముందుకెళ్ళి. నూనెలు ఎట్లా వేసింది, నూనెలు ఎట్లా వంగింది. ఇదిగోండి ఫ్రెండ్స్, గ్యార్లో పడుతుంది. సో, అలా శిరీషతో కబుర్లు చెప్తూ వంట అయితే అయిపోయింది. అండ్ కొంచెం రసం కూడా పెట్టేశాను. అండ్ మొత్తం అన్నీ కుక్ అయిపోయాయి గదా! అన్నీ ముందు పెట్టుకొని హ్యాపీగా ఒక మూవీ యేసుకొని లంచ్ అయితే చేసేసాము. అండ్ తనే మా అన్నయ్య. సో, లంచ్ అయ్యాక ఇలా మ్యాంగో ఒక డిజర్ట్‌గా తీసుకొని అలా ఎండ్ అయింది.